హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్ల వార్తను చూద్దాం. రైతులు చుట్టే స్థానిక సమరం, గ్రామాల్లో మెజార్టీ ఓటర్ల అన్నదాతలే. వారి మద్దతుతో సర్పంచ్, ఎంపీటీసీలుగా గెలిచేలా లోకల్ లీడర్ల ప్లాను. లోకల్ పోరులో గెలిపే లక్ష్యంగా ముందస్తు చర్యలు. రైతులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైన పార్టీ నేతలు, వారి పోకళ్లతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు. ఇప్పటివరకు 8 లక్షల రైతులకు 12,000 కోట్ల రుణాలు మంజూరు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసే పనిలో బిజీగా బ్యాంకర్లు. తమకు ఓట్లేస్తే రుణమాఫీ, రైతు రుణాలు ఇప్పిస్తామంటే ప్రచారం. లోన్ల జారీకి ఎలాంటి షరతులు పెట్టొద్దంటే బ్యాంకులకు విజ్ఞప్తి. అవసరమైతే వారికి షూరిటీ తామిస్తామని వేడుకోలు. ఈసారి మా పార్టీ గెలిస్తే రుణమాఫీలు చేస్తామని చెప్పి ఇట్లా రకరకాల పేర్లతో రైతుల చుట్టూ స్థానిక సమరం అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. ఆ సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికలు ఆ గ్రామంలో ఉన్నోళ్ళు ఎవరో ఒకళ్ళు సర్పంచ్గా, ఎంపీటీసీగా కంటెస్ట్ చేస్తూ ఉంటారు. మెజారిటీగా గ్రామాల్లో రైతులే ఉంటారు కాబట్టి రైతులను మచ్చిక చేసుకునే పనిలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, ఈ కంటెస్టింగ్ యాస్పిరెంట్స్ ఉంటారు కదా, సర్పంచ్, ఎంపీటీసీగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు రకరకాల పద్ధతుల్లో రైతుల చుట్టూ తిరుగుతున్నారట. మేము గెలిస్తే నీకు షూరిటీ పెట్టి అప్పిప్పిస్తాం, మేము గెలిస్తే, మా పార్టీ గెలిస్తే మళ్ళీ రైతు రుణమాఫీ చేస్తుంది, మేము గెలిస్తే ఆ లోన్ ఇప్పిస్తాం, ఈ లోన్ ఇప్పిస్తాం, ఇట్లా రకరకాల పద్ధతులు. కానీ రైతులు ఫిక్స్ అయి ఉన్నారు, ఏ పార్టీ కోటేయాలి, ఎవరు ఏంటి అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకోటి అసలు స్థానిక ఎన్నికల సమరం మొత్తం 42% రిజర్వేషన్ చుట్టూ తిరుగుతుంది, బీసీల చుట్టూ తిరుగుతుంది రైతుల కంటే. అన్ని రాజకీయ పార్టీలు బీసీలు అంటున్నాయి. బీజేపీ అంటుంది, బీఆర్ఎస్ అంటుంది, కాంగ్రెస్ అంటుంది 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అంటుంది. మరి ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆగుతుందో తెలవట్లేదు. అన్నీ ఇగో ఇక్కడ చూడండి, 3 పార్టీలు. కొండా సురేఖ గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి, కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ, ఈయన కేంద్ర మంత్రి, ఇక కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. ముగ్గురు స్టేట్మెంట్ చూడండి. బీసీలను మోసగిస్తే ఊరుకోమంటుంది మంత్రి గారు. ఈయన 42% పూర్తిగా బీసీలకే దక్కాలంటున్నాడు. బీసీలు 46%కి ఎలా తగ్గారంటుంది. మొత్తం బీసీలు చెప్పమే, కానీ అది కాదు పని. మరి ఇన్ని పార్టీలు, ఇంతమంది నాయకులు బీసీల కోసం ఇంత తనలాడుతుంటే, ఇంత తపన పడుతుంటే ఎందుకు అది ముందు పట్ల 42% రిజర్వేషన్? బీసీలను మోసం చేస్తే ఊరుకోము అంటుంది కొండా సురేఖ గారు. ఎవరు మోసం చేసేది? మీరేంది ఊరుకునేది? బీసీలను మోసం చేస్తే బీసీలే ఊరుకోరు. ఇప్పుడు ఆ మోసంలో మీరు కూడా ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి తప్ప నిజంగానే పని చేయాలని, వాళ్ళకి న్యాయం చేయాలని చూస్తున్నట్లేదు. ఏనేమంటే 42% పూర్తిగా బీసీలకే దక్కాలి. మరి ఎవరు వద్దన్నారు? ఎవరన్నా వద్దన్నారా? మీరేం చేస్తారు దానికోసం? మోడీ దగ్గర పోయి అడుగుతారా? చెప్తారా? 42% పూర్తిగా బీసీలకే దక్కాలి సార్, మీరు మద్దతు ఇస్తే నాకు పేరు వస్తే, మన పార్టీకి పేరు వస్తుంది అని చెప్తారా? చెప్పే దమ్ము, ధైర్యం ఉందా? ఇక కవిత గారు అయితే 46% ఎట్లా తగ్గారు బీసీలు, 46కి 56 ఉండాల్సింది అని. ఉరియం అంతా బీసీల కోసం జపం చేస్తున్నట్టు, బీసీలు అంటే ఇక మునిగిపోయినట్టు వాళ్ళే చెప్తున్నారు. అది పని కాదు. అదే ఈడబ్ల్యూసీ ఇష్యూ అనుకో, ఎవరు అడగరు, ఎవరు ధర్నా చేయరు, ఎవరు కోర్టుకు పోరు. మాకు ఈడబ్ల్యూఎస్కి మాకు 10% రిజర్వేషన్ కావాలని ఎక్కడ ధర్నాలు జరగవు, నిరసనలు జరగవు, పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ కావు, మేనిఫెస్టోలో బెటరు, అయినా కానీ వస్తాయి ఓవర్ నైట్లో. దానికి మళ్ళీ కోర్టులు అడ్డం చెప్పు, ఎవరు కోర్టుకు పోరు. మరి ఇక్కడికి వచ్చేటాలకే మెజారిటీ ప్రజలకు సంబంధించిన రిజర్వేషన్లు వాళ్ళకి ఇయటానికే ఇన్ని అడ్డంకులు, ఇన్ని తన్లాట్లు, ఇన్ని తతంగాలు. దీంట్లోనే ఆయన ఆపుతుండని ఈయన ఆపుతుండని ఆయన, మొత్తానికి ఒక బీసీలని ఒక పావుగా వాడుకుంటున్నారు రాజకీయాల కోసం. ఇది నిజంగానే బీసీలను ఉద్ధరించడానికో, బీసీలను బాగు చేయడానికో మాట్లాడుతున్న మాటలు లెక్క లేవు. ఇది రైతుల చుట్టూ, బీసీల చుట్టే మొత్తం స్థానిక సమరం తిరుగుతుందట. రైట్. అమ్మా నీకు సెల్యూటు. డ్రగ్స్పై పోరాటంలో తల్లుల సహకారం. తమ పిల్లల్ని కాపాడాలంటే ఈగల్కు ఫోన్ కాల్స్. రోజు 8 కాల్స్ వస్తే అందులో 3 వారివే. ఆ సమాచారంతోనే గోవా డ్రగ్స్ నెట్వర్క్ ధ్వంసం. అమ్మకు వందనం అంటూ పోలీసులు చెప్పారట. డ్రగ్స్ దందా నుంచి విముక్తి చేయడానికి రాష్ట్రాన్ని ఈగల్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆ ఈగల్కి ఫోన్ కాల్స్ ఎక్కువగా తల్లుల నుంచి వస్తున్నాయట. మా పిల్లలు ఇట్లా డ్రగ్స్కి ఎడిట్ అయ్యారు, కాపాడండి అని.
ఆ డ్రగ్స్‌కి ఎడిక్ట్ అయ్యారని పిల్లల కోసం ఫోన్లు చేస్తే, ఆ పిల్లల్ని విచారిస్తే అసలు మొత్తం డ్రగ్స్ నెట్వర్క్ అంతా బయటపడదట. నిజంగానే ఈగలు ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగం లెక్క కాకుండా చాలా నిఘాతోని డేగ కన్ను పెడితే డ్రగ్స్ కంట్రోల్ అయితే తప్ప ఏదో హడావుడి చేసి పెట్టిన కాడు 4 రోజులు స్టార్ట్ చేసినప్పుడు ఆరంభ సూరత్వం చేసే వదిలైతే కాదు. ఇది చాలా డేంజరస్ లెవెల్‌లో ఉంది డ్రగ్స్, గంజాయి రాష్ట్రంలో. ఇది ఒక జీరో బిజినెస్‌గా చేసి కొంతమంది దొంగ పనులు చేసి దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈవెన్ ఎక్కడి దాకా పోయిందంటే స్కూల్ పిల్లలకు కూడా గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి, స్కూళ్ళ ముందే చిన్న డబ్బాలు కొట్లు పెట్టుకొని ఆ స్థాయికి పోయింది. అంటే 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో గంజాయిని ఎడిక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఏ స్థాయిలో వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ దొంగ దందా కోసం ఇట్లా సమాజం మీద బడి ఇట్లాంటి వ్యవహారం చేస్తున్నారో ఈగలు అది దృష్టి పెట్టాలి దానిపైన. ఇది మొత్తానికైతే ఈగలు అమ్మకి సెల్యూట్, తల్లికి వందనం అని అమ్మకు వందనం అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకుంది. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. తప్పైంది నేను సరిదిద్దుతా, నా తప్పైంది నేను సరిదిద్దుతా అంటాడు రాహుల్ గాంధీ. కులగన్న జాప్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. 2004లోనే కులగన్న జరిపించి ఉండాల్సింది, నా వల్లే తప్పు జరిగింది, ఇందులో పార్టీది ఏమీ లేదు. బీసీలు, దళితులు, ఇతర అణగారిన వర్గాలకు ప్రైవేటు విద్యా సంస్థల రిజర్వేషన్ కల్పించాలి. రాహుల్ గాంధీ గారు నా వల్లనే తప్పైంది, బీసీ కులగన్న చేయకుండా 2004లో అధికారం ఉన్నాం, 2004 నుంచి 14 వరకు యూపీఏ ప్రభుత్వం అప్పుడు చేయాల్సి ఉండే. అంటే 2011లో జనగణన జరిగింది, వాటితో పాటు చేస్తే పోయేది. ఈరోజు రాహుల్ గాంధీ పదే కులగణన చేయాలి, భారతదేశంలో ఒక ఎక్స్రే రిపోర్ట్ ఉండాలి, అంటే ఏ కులాలు ఎంతమంది ఉండరు, ఎట్లా మనం పరిపాలన చేయాలనే దానికి ఆ రిపోర్టే బేస్ కావాలి తప్ప అది లేకుండా, లెక్కలు లేకుండా ఎట్లా పరిపాలన చేసేది, పేదరిక నిర్మూలన ఎట్లా చేస్తాం అని చెప్పి ఆయన ఒక ఇష్యూని ఎత్తుకున్నారు. ఆ ఇష్యూ పైన దేశవ్యాప్తంగా ఉన్న ఇంటలెక్చువల్స్, దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ను నమ్మే సిద్ధాంతకర్తలు మొత్తం కూడా రాహుల్ గాంధీని అప్రిషియేట్ చేశారు. ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ, అదే కాంగ్రెస్ని డిఫర్ అయ్యే పార్టీలు, కాంగ్రెస్ని వ్యతిరేకించే పార్టీలో క్వశ్చన్ వేసినాయి. అసలు ఈ దేశాన్ని 70 సంవత్సరాల పాటు పాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. ఈవెన్ 2004 నుంచి రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా ఉన్నారు కదా, 14 వరకు యూపీఏలో కీలకమైన భూమిక పోషించారు. ఎందుకు మీరు 70 సంవత్సరాల్లో ఈ కులగణనని చేయలేకపోయారు? ఎందుకు మీరు లాస్ట్ 10 ఇయర్స్లో కూడా చేయలేని పరిస్థితి? ఈరోజు అధికారం లేదు కాబట్టి అధికారం కోసం కొన్ని వర్గాలను బుట్టలు వేసుకునే కార్యక్రమం కోసం కులగణన అని చెప్తున్నారు. ఈ ఎక్స్రేనో ఈ రిపోర్టు అప్పుడెందుకు అవసరం కాలేదు 70 ఏళ్ళు పరిపాలించినప్పుడు అని ఒక క్వశ్చన్ వేశారు. వాస్తవంగా ఆ క్వశ్చన్కి కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేదు, వాస్తవం కూడా. సరే, ఆ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఆలోచన రాలేదా? ఆ రోజున్న పరిస్థితుల్లో అప్పుడప్పుడే స్వాతంత్రం వచ్చింది, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఇప్పుడు మళ్ళీ ఈ కులాలు, మతాలు, గొడవలు, వర్గాలు పెడితే దేశం విచ్ఛిన్నమైద్ది అనుకున్నా తెలియదు. కానీ నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ తప్పైంది నాదే అని చెప్పిండు. అంటే దీని అర్థమైంది రాహుల్ గాంధీ గతంలో అంటే 2004 నుంచి 2014 మధ్యలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ ఉన్నారు. మరి వారు ఏమైనా నిర్ణయం తీసుకొని కులగణన చేద్దామంటే రాహుల్ గాంధీ అడ్డుపడ్డా, వద్దు అనడా, ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది? పార్టీ పరంగా చెప్తే వేరే విషయం, నేనే తప్పు చేసిన అన్నాడు, నాదే తప్పైంది, ఆ తప్పుని మళ్ళీ నేనే సరిదిద్దా అన్నాడు. అంటే దీన్ని బట్టి 2014 లోపు 2004 నుంచి 2014 మధ్యలో కులగణన చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసిందే. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న దోషి రాహుల్ గాంధీయేనా? ఆ తప్పు నుంచి బయటపడటానికి, ఆ తప్పుని మళ్ళీ మాఫీ చేసుకోవడానికి, ఒక తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడా అనేది పూర్తిగా వివరణ ఇవ్వలే. నేను అడ్డుకున్నా అని చెప్పట్లేదు, నాదే తప్పు, పార్టీది కాదు అంటున్నాడు. ఇది మొత్తానికి సరే తప్పు. ఈ రోజులలో వాస్తవంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు జాతికి సారీ చెప్పడం, నాదే తప్పైందని చెప్పడం కూడా ఒక గ్రేటే. గతంలో ఉండేదట 70s 60s ఆ ప్రాంతంలో ఏదన్నా నైతిక బాధ్యత వహించి ఏదన్నా తప్పు జరిగితే ఆ శాఖలోనో ఆ మంత్రి దగ్గర ఏమంటే రిజైన్ చేసేదట. ఇలా అట చేయట్లే, ఇంకా సమర్థించుకుంటున్నారు, నా వల్ల కాలేదు. ఈ రోజుల్లో కూడా ఇంత అంటే ముందు చూపుతో ఆలోచించడం,
ఇంత విప్లవాత్మకంగా ఆలోచించటం, దాంతోపాటు జాతికి సారీ చెప్పడం, బీసీ వర్గాలకు కులగణన చేయలేదు అంటే నాదే తప్పు అని ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. దాంట్లో డౌట్ లేదు. ఏ రాజకీయ నాయకుడు ఒప్పుకోవట్లే, తప్పుని తప్పు అని ఒప్పుకోవట్లే. బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒప్పుకోనడు. కానీ మరి సరిదిద్దేది ఎట్లా దిద్దుతారో చూడాలి. కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణకు మంచి రోజులు వస్తాయని కేటీఆర్ చెప్తున్నాడు. కేసీఆర్ అయితే తప్ప ఇక మంచి రోజులు రావట. కామారెడ్డి జిల్లా లింగంపేటలో దళిత ఆత్మగౌరవ గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడే మాటలను వేసింది. కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణకు మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు మంచి రోజులు లేవని ఎవరు చెప్పారు అసలు? తెలంగాణకు అలా మంచి రోజులు లేవని తెలంగాణ ప్రజలందరూ అయిపోయింది, ఇక మేము మా పని అయిపోయింది, కేసీఆర్ లేకపోవడం వల్ల మాకు మొత్తం పోయింది, సంపద పోయింది, ఉన్నది పోయింది, ఉంచుకొని పోయింది అని చెప్పారా? పరిపాలన బాగలేదనేది ఒకటి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన మంచి చేయట్లేదు అనేది ఉండొచ్చేమో, కానీ ఒక చర్చ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండొచ్చేమో, కానీ మొత్తానికి అసలు కేసీఆర్ తప్ప ఇంకెవాళ్ళు వస్తే మంచిగా ఉండదు అనేది ఎవడు అనుకోవట్లే. ప్రజలు అనుకోరు అంత. మరి కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఇంకొకరు రేపు వచ్చినా వ్యవస్థ ఇది ఆగదు. ఒక్కళ్ళతో ఆగే వ్యక్తి చుట్టూ ఇది మళ్ళీ వ్యక్తి స్వామ్యం అన్నాడు. కేసీఆర్ తప్ప ఇది ఈ రాష్ట్రాన్ని పరిపాలించే మగోడు లేడు అన్నట్టు చెప్పే కార్యక్రమం చేస్తాడు ఆయన. రైట్. బనకచర్ల వద్దు లేదంటే కోర్టుకే, కేంద్ర జలశక్తి శాఖ లేఖలో స్పష్టం చేసిన తెలంగాణ ఇరిగేషన్ శాఖ. ఇదంతా ఒక గేమ్ లెక్క ఉంది. ఇప్పటికే బనకచర్ల పైన కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. కమిటీకి ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఆఫీసర్లు కూడా దాంట్లో పంపించింది, జలవనరులలో ఎక్స్పర్ట్స్ని. వాళ్ళు ఒకవైపు కమిటీని ఇనిషియేట్ చేస్తుంటే బనకచర్ల పైన ప్రత్యక్షంగా బనకచర్ల వద్దు మేము లేదంటే కోర్టుకు పోతాం. వాళ్ళకి రాసేది కోర్టుకు పోయేది ఉంటే నువ్వు పోవాలి, కానీ అంటే ముందే చెప్తాను మేము కోర్టుకు పోతాం అని. మీకు లీగల్గా సపోర్ట్ ఉన్నప్పుడు కోర్టుకు పోవాలా? బనకచర్ల వద్దు అని కుండబద్దలు ఎందుకు కొట్టి చెప్పలేకపోతున్నారు? ముఖ్యమంత్రుల మీటింగ్ అయితే ఢిల్లీలో బయటకు వచ్చి ఏం చెప్పారు మీరు? అసలు బనకచర్ల ప్రస్తావనే రాలేదు, రానప్పుడు ఆపుడు ఎక్కడిదే అన్నాం. వాళ్ళు ఏం చెప్పారు? లేదు బనకచర్ల కోసమే కూర్చున్నాం అని చెప్పి అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి లెటర్ రాశారు. జలశక్తి శాఖ మనం అనుకున్న బనకచర్ల మీటింగ్ జరిగింది కదా, దానిపైన ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేద్దాం అనుకున్నాం, దానికి పేర్లు పంపండి అన్నారు. ఇక దాంతో మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టారు తెలంగాణ ప్రభుత్వం. లేఖ రాస్తారు. ఈ లేఖలేంది? మీరు మాట్లాడాల్సిన ప్లాట్ఫామ్లో గట్టిగా మాట్లాడకుండా లేఖలు పంపిస్తే ఏమర్థం ఉంటుంది దానికి? వద్దంటే కోర్టుకు పోతారట. వాళ్ళు చెప్తే పోతారా ఇది కోర్టుకి? రైట్. నమస్తే తెలంగాణ. బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్నట ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. కంచె భూముల తాకట్టుకు సహకారం, అందుకే సీఎం రమేష్కు రేవంత్ బహుమానం ఇచ్చిండట. ఇది మొత్తానికి బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్న సీఎం అంటే బీజేపీ ఎంపీ అంటే సీఎం రమేష్. ఆయన బీజేపీలో ఉండానే కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీ తెలియని పరిస్థితి. గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి నమ్మినమంటూ ఆయన ఒకళ్ళు, సుజనా చౌదరి వీళ్ళంతా ఇక్కడ స్థానం లేనప్పుడు బీజేపీలో పంపి అక్కడి నుంచి టికెట్ తెచ్చుకొని అక్కడ గెలిచారు. వాళ్ళు పనిచేసేది బీజేపీకి చేస్తున్నట్టు ఉండదు, కేవలం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నట్టుంది. కాబట్టి ఆయన బీజేపీ ఎంపీ అయినా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన గురువుకు సంబంధించిన మనిషి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనిషి కాబట్టి ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చిండట ఫీచర్ సిటీల నయం 1665 కోట్ల ఫీచర్ సిటీ రోడ్ల పనులు అప్పగించిండట సీఎం రమేష్ సంబంధించిన సంస్థకి కాంట్రాక్ట్. ఇది ఎందుకు అంటే కంచా గచ్చిబౌలిలో 450 ఎకరాల భూమికి సంబంధించి బ్యాంకులో లోన్ తెచ్చుకోవడానికి, తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవడానికి సహకరించిండట ఈయన. అంటే ఈ సుజనా చౌదరి గారికి, సీఎం రమేష్ గారికి ఇట్లా తాకట్లు పెట్టడం, లోన్లు తేయటం, మళ్ళీ వాటిని ఎగ్గొట్టే కార్యక్రమాల్లో కొన్ని ఈడీలు, సిబిఐలు గతంలో నోటీసులు కూడా ఇచ్చినాయి. ఆ అనుభవం ఉంది కాబట్టి ఆయనకి అప్పచెప్పారట. అప్పచెప్పినందుకే ఆయన పని చేస్తా అన్నందుకు 1665 కోట్ల రూపాయలు ఫీచర్ సిటీ రోడ్ల పనులు అప్పచెప్పారట. ఆ ఫీచర్ సిటీ ప్రజలకి ఏం ఫీచర్ ఇద్దో తెలియదు, కానీ నాయకులకి, కాంట్రాక్టులకి అయితే ఫీచర్ ఇస్తుంది. వాళ్ళకి మంచి ఫీచర్ ఇచ్చింది ఆ సిటీ. ఇది రుణం తీర్చుకోండి అని చెప్పి. రైట్. వెలుగు చూద్దాం.
బీసీల్లో 15 కులాలకే రాజకీయ అవకాశాలు, మొత్తం 128 కులాలకు గాను మిగిలిన వారెవరికీ చట్టసభల్లో దక్కని ప్రాతినిధ్యం. దాదాపు 80 కులాలకు సర్పంచ్ పదవులు కూడా దక్కలేదు. 50 కులాల వాళ్లకు వార్డు మెంబర్ పదవి సైతం రాలేదు. పీసీసీ సర్వేలో గుర్తింపు, అట్టడుగు కులాల వారికి వివరాల సేకరణ, వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచన. ఇది బీసీలలో 15 కులాలకే రాజకీయ అవకాశాలు వాస్తవం. ఇది కళ్ళ ముందు కనపడుతుంది. బీసీలు అంటారు కానీ మళ్ళీ బీసీలలో కొన్ని వందల కులాలు వెనకబడే ఉన్నాయి. కనీసం వాళ్ళకి భారత రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన చిన్న చిన్న పదవులు, వార్డు మెంబర్ స్థాయి కూడా దక్కని పరిస్థితులు కొన్ని కులాలు ఉన్నాయి. చట్టసభల వేరే విషయం, చట్టసభలు కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టికెట్ రాని గెలవని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ సోకాళ్ళు బీసీ ఉద్యమాలు నడిపిస్తున్న కులాలు మొత్తం కూడా ఇప్పుడు కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయ ప్రయోజనాలు పొందిన కులాలు అవి. గౌడ్స్ కానీ, యాదవ్స్ కానీ, ముదిరాజులు కానీ, మున్నూరు కాపులు కానీ, వీళ్ళంతా పద్మశాలీలు కానీ, వీళ్ళంతా అడ్వాన్స్ ఉన్నారు మళ్ళీ బీసీలలో. ఒకవేళ రేపు నిజంగానే బీసీలకు రాజ్యాధికారమో, బీసీలు రాజకీయంగా నిలదొక్కున్నట్టునే మళ్ళీ ఈ కులాలే డామినేట్ చేస్తాయి. మళ్ళీ అట్టడుగున వాళ్ళు ఆడనే ఉండే పరిస్థితి. వాళ్ళని లిఫ్టప్ చేసే ప్రయత్నం ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్న ఆల్రెడీ పొలిటికల్ అవేర్డు, పొలిటికల్ ప్రయోజనం పొందిన కులాలు ఆ కింద ఉన్న కులాలను కూడా పైకి తెచ్చే కార్యక్రమం చేయాలి. మళ్ళీ వాళ్ళు ఏమైనా పోటీకి వస్తారని మనమే ఉందాం అంటే మళ్ళీ అది ఒక అగ్రవర్ణ బీసీ అయింది. ఇక దాంతో పెద్ద ప్రయోజనం ఉండదు. రైట్. తెలంగాణ కులగన్న దేశ రాజకీయాల్లో సునామీ, దేశమంతా కులగన్న కోసం పోరాడతామని రాహుల్ గాంధీ చెప్పిండు. డేటా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే పవర్. ఆ డేటా తెలంగాణ సొంతం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తేవాలి. 2004లో కులగన్న ప్రభావాన్ని తెలుసుకోలేకపోయాం. తప్పు నాదే అయినా దాన్ని సరిచేస్తున్నా. ఓబీసీల చరిత్ర బయటకు రాకుండా ఆర్ఎస్ఎస్ కుట్ర. మోదీ ఉత్త షోమ్యాన్, బిల్డప్ ఇస్తుంటారు. భాష, ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీషు ముఖ్యమే. భాగీదార్ న్యాయ సమ్మేళనంలో వ్యాఖ్యలు. తెలంగాణలో కులగన్న దేశ రాజకీయాల్లో సునామీ లేపిందని రాహుల్ గాంధీ చెప్పిండు. వాస్తవం కొంత కూడా ఉంది అందులో. తెలంగాణలో కులగన్న తర్వాత భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసింది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా ఈ కులగన్న చేయాలి, ఈ రిపోర్ట్ తెప్పించుకోవాలని. దానిపైన బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులు, ముఖ్యులు కాకపోయినా, పెద్ద స్థాయిలు కాకపోయినా, మధ్యలో ఉన్న ఎంపీలు, అట్లాంటి వాళ్ళు, మంత్రులు మాట్లాడారు. ఈ కులగన్నతోని దేశంలో సిచ్చు పెడతారు, విభజించి పాలించే కార్యక్రమం చేస్తున్నారు, విచ్ఛిన్నం చేస్తారు ఈ రాష్ట్రాన్ని కులాల పేరుతోనే అని చెప్పి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేయాలని ప్రయత్నం చేస్తానని బీజేపీ విమర్శించింది. ఆ విమర్శించిన బీజేపీ అనివార్యమైన పరిస్థితుల్లో తెలంగాణ కులగన్న తర్వాత మేము కూడా కులగన్న చేస్తాం జనగణనతో పాటు అని అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవంగా దేశ రాజకీయాల్లో సునామీ సృష్టించినట్టే. బీసీలు తలుచుకుంటే బీజేపీ పవర్ కట్ అయింది. ఇక ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు. ప్రొఫెసర్ కంచాయిలయ్య. రాహుల్ గాంధీ సారథ్యంలో ఓబీసీలకు స్వేచ్ఛ. ఆయన మరో మార్టిన్ లూథర్ కింగ్ అంటూ ప్రశంస. ఢిల్లీలో మాట్లాడి నా ప్రొఫెసర్ కంచాయిలయ్య బీసీలు తలుచుకుంటే బీజేపీ పవర్ కట్టు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది బీసీలు తలుచుకుంటే బీజేపీ పవర్ కట్ అవుతుందని, ఇక ఆ పార్టీ మళ్ళీ అధికారంలో కూడా రాలేదని ప్రొఫెసర్ కంచాయిలయ్య అన్నారు. శుక్రవారం ఢిల్లీలో టాల్కాటోరా స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భాగీదారీ న్యాయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచాయిలయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నేతలు మనకు బ్రిటిషర్ల నుంచి విముక్తి కల్పించారు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు స్వేచ్ఛనిచ్చారు. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆ స్వేచ్ఛను హరించాయి. 11 ఏళ్ల బీజేపీ పాలనలో బీసీలు బానిసలుగా మారారు. ప్రధాని మోదీ లాంటి నేతల వల్లే కుల వ్యవస్థ నుంచి ప్రజల స్వేచ్ఛను పొందలేకపోయారు. అణిచివేతకు గురైన కింది స్థాయి కులాలు దీనస్థితిని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చూశారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మార్గంలోనే ఓబీసీల స్వేచ్ఛ కోసం రాహుల్ పోరాడుతున్నారు. ఆయనతోనే ఓబీసీలకు స్వేచ్ఛ లభిస్తుందని అన్నారు. మార్టిన్ లూథర్ కింగ్తోని పోల్చిండు రాహుల్ గాంధీని ప్రొఫెసర్ కంచాయిలయ్య. రాహుల్ గాంధీ ఈ కులగన్న కానీ లేకపోతే అనేక సామాజిక అంశాలపైన జోడయాత్ర కానీ ఇట్లాంటివి చేసినప్పుడు దీని వెనక కొంతమంది కంచాయిలయ్య గారు లాంటి వాళ్ళు దేశంలో ఉన్న చాలా ప్రొఫెసర్లు కానీ ఇంటలెక్చువల్స్ చాలామంది ఉండి ఆయన గైడ్ చేసిన పరిస్థితి. ఆయనకి అసలు ఈ దేశం ఏంది, దేశం పరిస్థితి ఏంది, భౌగోళికం ఏంది, జనాభా ఏంది, కులాలేంది, మతాలేంది, సామాజిక సమీకరణలు ఏంది అనే విషయాలపైన ఆయన చాలా విషయాలు వాళ్ళ నుంచి తెలుసుకున్నాడ. దాని తర్వాతనే ఓహో ఎట్టి పరిస్థితుల్లో కులగన్న చేయాల్సిందే అనే ఒక నిర్ణయానికి వచ్చిండు. రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి మాట ఈ దేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఇంటలెక్చువల్స్ నుంచి, మెదడు నుంచి వచ్చిన మాటలు అవి. ఉత్తగా ఏం మాట్లాడలే ఆయన. చాలా మేధోమదనం చేసిన తర్వాతనే మాట్లాడుతాడు.
ఈ దేశంలో ఓబీసీలను విముక్తి చేయాలంటే పేదరికం నుంచి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలంటే రాహుల్ గాంధీతోనే సాధ్యమైందని ప్రొఫెసర్ కంచైలయ్య నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పిన ఒక వార్త. రైట్, ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రైట్, బ్రాండెడ్ వద్దు జనరిక్ ముద్దు. బ్రాండెడ్ మ్యాజిక్ వెనక దాగున్న మోసాలు, వైద్యం లోకంలో సాగుతున్న మోసాలు నైతిక లోపాలు. డాక్టర్లు మందులోని ప్రధాన రసాయన పదార్థం పేరును మాత్రమే రాయాలి. ఏ కంపెనీ తయారు చేసిందో చెప్పే బ్రాండెడ్ పేరును రాయకూడదు. ఉదాహరణకు పారాసిటమాల్ అని రాయాలి, కానీ డోలో లేదా కాల్పోల్ అని కాదు. అది రాస్తానట. ఔషధాల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారినవైనా డాక్టర్ల స్వార్థ ప్రయోజనం కోసం బ్రాండెడ్ మందులు సిఫార్సు. ఎంసీఐ నిబంధనలు ఉల్లంఘిస్తూ సిఫార్సు చేస్తున్న వైద్యులు, బ్రాండెడ్ కంపెనీ ప్రలోభాలకు లొంగిపోయిన కొంతమంది డాక్టర్లు, జనరిక్ మందులపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్న వైద్యులు, డాక్టర్లు, ఫార్మసీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటున్న ప్రజానికం. డాక్టర్లు వాస్తవంగా అంటే డాక్టర్లు ఉండరు, వృత్తిరీత్యా చాలా నెంబర్ 1 డాక్టర్లు ఉండరు. వాళ్ళు ప్రాణాలు కాపాడే డాక్టర్లు, వాళ్ళు దేవుడి తర్వాత దేవుడే, మనం వాళ్ళని గౌరవించాల్సిందే. కానీ ఈరోజు అదే డాక్టర్ వృత్తిని అడ్డం పెట్టుకొని అదే డాక్టర్లను పెట్టుకొని వ్యాపారం చేస్తున్న కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు. వాళ్ళు లిటరల్గా వ్యాపారమే చేసేది. ఈవెన్ ఏ స్థాయిలో ఉందంటే పేషెంట్ల రక్తాన్ని కూడా అమ్ముకునే హాస్పిటల్ ఉన్నాయి. ఈవెన్ ఏ స్థాయిలో ఉందంటే సోకాళ్ళు ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పుకున్న కొన్ని హాస్పిటళ్ళు పేషెంట్లు అడ్మిట్ చేసుకొని చనిపోయిన పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ చేసే పరిస్థితుంది. చనిపోయారని తెలియక వాళ్ళు డబ్బులు పెడతా ఉంటారు, డబ్బులు పే చేయించుకుంటారు, తీసుకుంటూ ఉంటారు. చివరికి ఎప్పుడో 2-3 రోజుల తర్వాత చనిపోయిందని డిక్లేర్ చేస్తారు. అప్పటిదాకా డబ్బులు గుంజే పని మీద ఉంటారు. ఇంకొక అడుగు ముందుకేసి ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్లకి మందులు వేల రూపాయలు రాస్తారు. అవి బ్రాండెడ్ అని చెప్తారు. వాస్తవంగా జనరిక్ కూడా వాడొచ్చని చెప్తున్న పరిస్థితి ఎంసీఐ నిబంధనలు. ఎప్పుడు కూడా జనరిక్ని ఎంకరేజ్ చేయరు. జనరిక్ చాలా తక్కువ కాస్ట్లో పబ్లిక్ అందుతాయి. కానీ జనరిక్ మందులు సరఫరా చేసే కంపెనీలో జనరిక్ మందులు వాడటం వలన, జనరిక్ మందులను వీళ్ళు సిఫార్సు చేయడం వల్ల వాళ్ళకి ₹1 రాదు. అదే బ్రాండెడ్ సిఫార్సు చేస్తే బ్రాండెడ్కి సంబంధించిన కంపెనీల మెడికల్ రిప్రజెంటేటివ్లు, మెడికల్ మార్కెటింగ్ ఏజెంట్స్ వచ్చి వాళ్ళకి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి గిఫ్ట్లు, పెద్ద ఎత్తున వాళ్ళకి లాభం చేకూర్చే వ్యవహారాలు చేస్తారు. దానికి కక్కుర్తిపడి బ్రాండెడే ముద్దు జనరిక్ వద్దు అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా నిజమైన డాక్టర్ చెప్పాల్సింది ఏంటంటే జనరికే ముద్దు, బ్రాండెడ్ అవసరం లేదు అని చెప్పట్లే. ఇక అసలు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఎంత దిగజారి చేస్తున్నాయంటే పేషెంట్లను అడ్మిట్ చేసుకొని ఐసీయూ అని పేరు చెప్పి ఐసీయూలో పెట్టి కొన్ని వారాలు నెలల పాటు ఉంచి మెడిసిన్స్ రోజు 20-30 వేల రూపాయల బ్రాండెడ్ మెడిసిన్లు అనే పేరుతో రాసి ఆ మెడిసిన్స్ కూడా మళ్ళీ వాళ్ళ మెడికల్ షాపులో తెచ్చుకోవాలి. అందులోనే మెడికల్ షాప్ ఉంటుంది. ఈ షాపులోంచి తీసిపోయిన మందులు గంటల్లోనే మళ్ళీ మెడికల్ షాపులోకి వస్తాయి, అక్కడ వాడరు. ఒక మనిషికి అసలు అన్ని ఇంజెక్షన్లు, అన్ని ట్యాబ్లెట్లు గంటలలో వాడే పరిస్థితి ఉంటుంది అసలు ఒక పేషెంట్కి? ఉండదు. బాడీ అసలు కోఆపరేట్ చేయాలి కదా. 10లకు 10 ఇంజెక్షన్లు, 10లకు 10 షీట్లు, ట్యాబ్లెట్లు రాస్తారు. 1 అవర్లో అయిపోయినాయి మెడిసిన్స్ తెండి అని మళ్ళీ చిట్టి. అంటే దీని అర్థమైంది మళ్ళీ రీసైక్లింగ్, మళ్ళీ మెడికల్ షాప్లో. ఇది ఒక పెద్ద దందా. కాబట్టి ఇవాళ మెడికల్ మాఫియా అనాల, మెడికల్ సర్వీస్ కాదు, మెడికల్ మాఫియా చేస్తుంది ఇవాళ. కాబట్టి వాళ్ళు దానికే చనిపోయిన డెడ్ బాడీకే ట్రీట్మెంట్ చేస్తున్న ఈ దుర్మార్గులు ఇక బ్రాండెడే ముద్దు అనకపోతే జనరిక్ ముద్దు అంటారు. మనం ఆశించడం కూడా తప్పు. కాబట్టి ఇట్లాంటి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళపైన నిజంగానే ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి, క్రిమినల్ కేసులు పెట్టే పరిస్థితి ఉంటే ఇట్లాంటి జనరిక్ వాడండి అని చెప్పకుండా ఇట్లా బ్రాండెడే కావాలని చెప్తున్న డాక్టర్లు, దొంగ పనులు చేస్తున్న డాక్టర్లు, హాస్పిటల్స్ యాజమాన్యాలను క్రిమినల్ కేసులు పెట్టి జైల్లోకి పంపించే పరిస్థితి ఉంటే తప్ప, పెట్టే పరిస్థితి ఉంటే తప్ప ఈ ఆగదు. వాళ్ళు పెట్టరు, ప్రభుత్వాలు పెట్టవు, ప్రభుత్వ అధికారులు వాళ్ళ లంచాల మత్తులు వాళ్ళు ఊగుతారు, ఎవడు పడుచుకోడు. ఇది అట బ్రాండెడే కావాలని చెప్పి ప్రజల నెత్తిపైన ఇంకా ఆర్థిక భారం మోపే కార్యక్రమం. ఆంధ్రజ్యోతి రైట్. పొన్నం లేదా మహేష్ కుమార్ గౌడ్
సీఎం చేయాలి, బీసీలపై రేవంత్కున్న ప్రేమను చాటుకోవాలి, దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలన్న ముఖ్యమంత్రి డిమాండ్ సంతోషకరం. రేవంత్ తన విమర్శలతో మోదీనే కాదు బీసీలను అవమానించారు. బండి ఈటెల వివాదం సమసిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పిండు. ముందు మీ నాయకుడిది ఏ కులమో చెప్పు అని చెప్పి ప్రధానమంత్రి మోడీని కన్వర్టెడ్ బీసీ అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. చెప్తూ తెలంగాణకు సంబంధించిన బండారు దత్తాత్రేయ బీసీ వర్గానికి సంబంధించిన ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి అని చెప్పిండు. ఈరోజు నిన్న చెప్పిన పరిస్థితి. దానిపైన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కౌంటర్ ఇచ్చింది. ఎస్, సంతోషమే మీరు బండారు దత్తాత్రేయ గారి కోసం అడగటం. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్లో ఉన్న మహేష్ కుమార్ గౌడ్నో లేదా పొన్నం ప్రభాకర్ గారినో కూడా ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందని నా సలహా. చేయండి, మీరు నిజంగానే బీసీలపైన ప్రేమ ఉంటే, బీసీలపైన కమిట్మెంట్ ఉంటే అది చేసి చూపిండి అన్నాడు. మేము దత్తాత్రేయం చేయాలని మీరు చెప్పిన స్టేట్మెంట్కి మేము మద్దతు ఇస్తాను, తప్పులేదు, అందులో సంతోషం అని. మీరు కూడా మీ దాంట్లో కూడా బీసీలు ఉండగా మీరు చేయండి, మేము చేస్తామని ఆయన కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు సమాధానం ఉండదు, ఇక ఇంకెందుకు ఉంటుంది, ఆయన కుర్చీ కేసరొస్తాడు, ఆయన మాట్లాడతాడు. రైట్, సాక్షి పేపర్. నిజమైన బీసీలకు నష్టం అంటే తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ నిజమైన బీసీలు ఎవరు చెప్పరాదండి. నష్టమైతే మొత్తానికే నష్టం చేస్తాడు. ఇక నువ్వు ఆ నిజమైన బీసీలు ఎవరు, నిజం కాని బీసీలు ఎవరు చెప్పి అది చేసి చెప్పాలి. నిజమైన బీసీలకు నష్టం అయింది అని చెప్పి మొత్తానికి బీసీలకే రిజర్వేషన్లు వద్దన్నట్టు చెప్తుండు కిషన్ రెడ్డి గారు. మన తెలంగాణలో తప్పు చేసే సరి చేసుకుంటా, పదే తప్పు చేసిన అంటుండు. మరి ఆ సరి చేసుకునేదాన్ని సక్క జాతర, మళ్ళీ దాంట్లో ఒక తప్పు జాతర చూడాలి. ఇది మన తెలంగాణ. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.